అసలు కడుపులో ఉన్న బిడ్డకి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి జాగ్రత్తలు స్కాన్స్ పరంగా తీసుకోవాలి, ఏ మంత్ లో ఏ స్కాన్ తీసుకుంటే మంచిది? మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫెటల్ మెడిసిన్. మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి స్కాన్స్ ఏ మంత్ లో చేయించుకుంటే మంచిది అంటారు? సో ఈ 9 months లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ అని చూస్తే యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 weeks లోపల మనం చేసేది. సో బేబీ ఎక్కడ ఉన్నారు, బేబీ గర్భసంచి లోపలనే ఉన్నారా, ఒక్క బేబీ ఉన్నారా, రెండు బేబీ ఉన్నారా, గర్భసంచి ద్వారా లోపల లేకుండా బయటకి ఎక్కడన్నా ఉన్నారా, అలాంటిది ఏదైనా ఉందా? సో ఈ రెండు బేబీస్ ఉంటే రెండు బేబీస్ ఒకే గదిలో ఉన్నారా, సెపరేట్ గదిలో ఉన్నారా, ఆల్ దిస్ విల్ డిటర్మైన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. మదర్కి ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు బేబీకి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? మదర్ లోపలనే బేబీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ అండ్ ఫిటల్ మెడిసిన్ డాక్టర్స్ టుగెదర్. హెల్తీ బేబీ బయటకు రావాలంటే కనుక మినిమం ఎన్ని వీక్స్ ఖచ్చితంగా ఉండాలి అంటారు? సో ఎనీ డెలివరీ హెల్తీ బేబీ రావడానికి చాలా ఛాన్సెస్. 2 babies 3 babies కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాం, ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు. నెల తక్కువలోనే పుట్టారు బేబీ అనేది బయటకు వస్తూ ఉంటారు, మరి అది ఎలా అంటారు? గర్భసంచి ద్వారం ఉంటుంది, తొందరగానే 5th monthలోనే 6th monthలోనే స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అవ్వడం, స్పాంటేనియస్గా డెలివరీ అవ్వడం అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు అసలు ఫీటల్ థెరపీ అంటే ఏంటి? మదర్కి ఏదైనా అలాంటి డిజార్డర్ ఉంటే హార్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ 16 weeks బేబీ హార్ట్ చెక్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతే మదర్కి ఒక ప్రివెంటివ్ మెడికేషన్ వస్తే. అసలు ఫీటల్ మెడిసిన్కి కానీ ఓబీసీకి కానీ గైనకాలజిస్ట్ కానీ డిఫరెన్స్ ఏంటి మేడం? అసలు ప్రెగ్నెన్సీ అనేది 2 పేషెంట్ జర్నీ, ఒకటి మదర్ ఒకటి బేబీ, కడుపులో ఉండే బేబీ. సో బేబీ హెల్త్ పట్టే మదర్కి ఎప్పుడు డెలివర్ చేయాలా, ఇప్పుడే డెలివర్ చేయాలా, ఇంకా కొన్ని రోజులు మనం బేబీ కడుపునే ఉండడానికి అవకాశం ఉందా లేదా. సో ఇట్ ఇస్ వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేస్తేనే బేబీ అవుట్కమ్ అనేది, దట్ ఈస్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది విల్ బి వెరీ వెరీ గుడ్. 6 weeks ఆన్వర్డ్స్ టు లేకే 40 weeks వరకు ఎప్పుడు బేబీ కడుపులోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డిమైస్. సో అది మదర్ హెల్త్ పట్టి కూడా ఉండొచ్చు. మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే కానీ, డయాబెటీస్ ఉంటే కానీ, ఆర్ వేరే ఏదైనా కండిషన్స్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఆర్ బేబీకి మంచిగా బ్లడ్ ఫ్లో సప్లై అవ్వకపోవడము, ఆర్ బేబీలో ఏదైనా తయారీలో ప్రాబ్లం ఉండడము, ఆర్ ఏదైనా వాళ్ళిద్దరూ లైక్ కన్సాంగ్యునస్ మ్యారేజ్ ఉంటాము, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి ఒకే కమ్యూనిటీ లోపల ఆర్ ఒకే ఇది లోపల పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చాలా తయారీ ప్రాబ్లం రావచ్చు. దానివల్ల బేబీకి చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉంటే కూడా బేబీ కడుపులోనే చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఈ షెడ్యూల్ స్కాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు పికప్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా పికప్ చేస్తే దానికి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాలనే దానికి వీ కెన్ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. కొంతమందికి స్కానింగ్లో చేయించుకోవాలి అంటే కనుక ఇప్పుడు సిటీలో కాబట్టి అందరూ టెక్నాలజీని అట్లా యూస్ చేసుకొని బేస్ చేసుకొని చేసుకుంటారు. బట్ అంటే విలేజ్లలో ఉండేవాళ్ళు కొంతమంది స్కానింగ్ ఏముందులే మేము చేయించుకోలేదు కదా మీరు ఎందుకు అన్నట్లు అంటే వాళ్ళను ఇట్లా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటి అప్పుడు వాళ్ళకి అవగాహన లేక చాలామంది కూడా చేయించుకోరు కూడా. మరి వాళ్ళు అంటే అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలంటారు మేడం? ఇట్స్ నాట్ లైక్ అక్కడంతా లైక్ ఇలాంటి ఫిటల్ మెడిసిన్ లేదు అని. రేడియాలజిస్ట్ ఉన్నారు అండ్ బేసిక్ స్కాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చే దాంట్లో 2/3 ఆఫ్ పేషెంట్స్ అంతా రెఫరల్ పేషెంట్సే ఉంటారనమాట. అలా వాళ్ళ ఊర్లో చేసుకున్న స్కాన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ వచ్చి మన దగ్గర ఫర్దర్గా ఏం చేయాలి అని ఒక సెకండ్ ఒపీనియన్ కోసం చాలా పేషెంట్స్ వస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ నేను చెప్పినట్టు ఈ 5 scans చేసుకుంటే అండ్ కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఆ టైంలోనే పికప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బేసిక్గా 5 scans అనేది సో దట్స్ వాట్ బేబీ అనేది వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇంకా మీరైతే బేబీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద మదర్, ఇట్ ఇస్ సెపరేట్ పేషెంట్. సో ఆ పేషెంట్ కి ఇవ్వాల్సిన కేర్ ఇస్తేనే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్కాన్స్ అనేది ప్రెగ్నెన్సీలో మిస్ అవ్వకూడదు. ఓకే, అలాగే 2 babies 3 babies కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పినట్టు దెర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ as 6 weeks నేను చెప్పాను, బేబీ వచ్చి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటారు. ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాము, టు బి వెరీ ఫ్రాంక్ ఇన్ ద కలోకియల్ లాంగ్వేజ్. ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చి ఇట్స్ వెరీ
మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ట్విన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు కంపేర్ టు ద ఒకే గదిలో, దట్ ఈస్ ఐడెంటికల్ ట్విన్స్కి. సో ఐడెంటికల్ ట్విన్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఉండే ప్లసెంటా, దట్ ఈస్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకే ఫుట్ ప్లేట్ నుంచి, దట్ ఈస్ మాయ అంటారు కదా, ఒకే మాయ ఉంటారు కాబట్టి వాళ్ళకి షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఒకటే ఉంటారు కాబట్టి ఒక్క బేబీకి ఎక్కువ వెళ్ళొచ్చు, ఒక బేబీకి తక్కువ వెళ్ళొచ్చు. దానివల్ల గ్రోత్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ దానివల్ల లైక్ బేబీ తయారీలో ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇంటర్వెన్షన్, ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటాం అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకే గదిలో ఉండే బేబీకి ఒక బేబీకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది అనుకోండి, సో ఇంకొక బేబీకి తక్కువ వెళ్ళడం వల్ల బేబీ కడుపులోనే చనిపోతే ఉండే బేబీకి చాలా కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ బేబీకి న్యూరో డెవలప్మెంటల్ డిలే అంటాం, న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ఆర్ ఆ బేబీకి వేరే ఏదైనా లైక్ బ్లడ్ ఫ్లోలో తక్కువ ఉండే వల్ల బేబీకి హార్ట్ బీట్ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆ బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి బేబీస్ని మనం ఫస్టే చూసుకున్నాం అనుకోండి, సో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు రావాలి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే దానికి తగినట్టు మనము 3 వీక్స్లో పిలవాల్సిన పేషెంట్ని 2 వీక్స్లో చూడాల్సి వస్తుంది, ఆర్ 1 వీక్లో చూడాల్సి వస్తుంది, ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చూడాల్సి వస్తుంది. సో అలా మానిటర్ చేసామనుకోండి చాలా చాలా కాంప్లికేషన్స్ మనం మన హ్యాండ్లో కంట్రోల్ తీసుకోవచ్చు. సో దట్ ఫర్దర్గా బెటర్ ప్లాన్ చేసుకోవచ్చు ఎలా మేనేజ్ చేయాలి అని. ఓకే, ఒకవేళ స్కానింగ్ కనుక తీసుకోకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి తర్వాత ఆఫ్టర్ డెలివరీ కానీ తల్లి బిడ్డకు కానీ? నాట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ అవుట్కమ్ వస్తుంది అని లేదు. ఏ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అని తెలియదు. ఇప్పుడు ఉండే మన ఇప్పుడు ఉండే మన అవేర్నెస్ పట్టి కానీ, ఆర్ వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ, ఇట్స్ నాట్ అప్ టు ద అప్రోప్రియేట్ ఏజ్. అప్పుడంతా 20-25 ఇయర్స్లోనే చేసుకునే వాళ్ళు. సో 30 ఇయర్స్కి ఉండే ఆ కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఏజ్ పట్టి కానీ వాళ్ళకి హెల్త్ పట్టి కానీ ఉండే కాంప్లికేషన్స్ అప్పుడు ఉండేవి లేదు. సో దే వుడ్ హావ్ ప్లాన్ ది ప్రెగ్నెన్సీ వెల్ బిఫోర్ 25 ఇయర్స్. సో ఏం కాంప్లికేషన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కూడా వీఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 30 ఇయర్స్. సో దాంతో పాటు మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటారు, ఏజ్ వల్ల వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటారు. సో ఇదంతా వల్ల లైక్ ఈవెన్ ఫీటల్ స్కాన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మనం వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే, ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఓన్లీ, ప్రివెంటివ్ మెడిసిన్ ఓన్లీ దిస్ ఇస్. అంటే లైఫ్ స్టైల్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ టేక్స్ అ బిగ్గర్ రోల్ ఇన్ బేబీ హెల్త్ కూడా. సో మదర్కి ప్రెగ్నెన్సీ అవ్వడమే విల్ బీ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎట్ ఆల్ దే గో ఆఫ్టర్ 35 ఇయర్స్. సమ్ ఆర్ వెరీ వెరీ లక్కీ, ఫస్ట్ ప్లానింగ్లోనే అయిపోతారు. ఇఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకొని అండ్ IVF ప్రెగ్నెన్సీ అనుకుంటారు కదా, సో వాళ్ళకంతా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతారు. 7th మంత్లో బేబీ పుట్టి చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు మీరు చెప్పినట్లు. మరి స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ముందే తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, కొన్ని కేసెస్ ఉంటారు. సో ఇలా నేను చెప్పినట్టు ప్రివెంటివ్ కేసెస్ ఉంటారు. సో ఇఫ్ అట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి వచ్చి I have seen patients who has come with 7th pregnancy, 8th pregnancy, 7th మంత్లో బేబీకి వచ్చి ఫుల్ వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి చనిపోతారు మేడం, ఆర్ వేరే ఏదైనా ప్రాబ్లం ఇన్ఫెక్షన్ వచ్చి మదర్కి ఫీవర్ వచ్చి చనిపోతారు. సో ఇదంతా ఏది ప్రివెంటబుల్ కాసెస్ అని చూడడానికి మనకి ఫస్ట్ ఒక అవకాశం ఉంటుంది. యాజ్ ఐ సెడ్ 3 monthsలోనే మనము నాట్ ఓన్లీ మదర్ హెల్త్ అండ్ బేబీ హెల్త్ చూస్తాం మాత్రం కాకుండా మదర్కి టోటల్ ఆఫ్ మెడికల్ హిస్టరీ కూడా మనం తీస్తాం. సో దాంట్లోనే మనకి తెలిసిపోతుంది మదర్కి బ్లడ్ గ్రూప్ కూడా మ్యాటర్స్. సో ఇలా బ్లడ్ గ్రూప్లో ఏదైనా ప్రాబ్లం, మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ ఫాదర్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి. సో వాట్ హ్యాపన్స్ దట్ మదర్లో వచ్చి ఫాదర్ యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అదే వెళ్ళి బేబీకి RBCs తగ్గించేస్తాయి. సో బేబీకి అనీమియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా అనీమియా ఉంటే 7th మంత్లో కానీ 6th మంత్లో కానీ కరెక్ట్ టైంలో మనం పట్టించుకోకుండా కరెక్ట్ టైంలో బేబీకి ఇంట్రాయూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం, కడుపులో ఉండేటప్పుడే బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేది, అదంతా కూడా మనం చేస్తామన్నమాట. దట్ ఆల్సో కమ్స్ అండర్ ఫీటల్ మెడిసిన్ ఓన్లీ. సో అలా కరెక్ట్ టైంకి మనము బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయకపోతే బేబీ 7th మంత్లోనే కడుపులోనే చెడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ విత్ ద అనీమియా. అలాగే మేడం చాలామంది 7th మంత్లో ఇట్లా చనిపోవడం కాకుండా త్వరగా అంటే నెల తక్కువలోనే పుట్టారు బేబీ అనేది బయటకు వస్తూ ఉంటారు, మరి అది ఎలా అంటారు అసలు? లాట్ ఆఫ్ రీజన్స్. అదిలో అల్ట్రాసౌండ్లో మనం డిటెక్ట్ చేసే రీజన్ ఏమంటే లైక్ సర్వికల్ స్మాల్ గర్భస్వంచి ద్వారం ఉంటుంది కదా, అది చిన్నదిగా ఉంటే కూడా తొందరగానే 5th మంత్లోనే 6th మంత్లోనే స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అవ్వడం, స్పాంటేనియస్గా డెలివరీ అవ్వడం అనేది అవుతుందన్నమాట. సో అది అల్ట్రాసౌండ్లో మనం కరెక్ట్గా మానిటర్ చేసుకొని ఇఫ్ అట్ ఆల్ నీడ్ వస్తే సర్కులాజ్ అంటాము, ఆ సర్వికల్కి స్టిచ్ చేయడము,
దానివల్ల ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయడానికి మనకి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే. Yes. ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు మిస్‌క్యారేజెస్ చాలా మందికి అవుతూ ఉంటాయి. ఆ మంత్‌లోనే చాలా మంది నాకు అయిపోయింది, లేదు నాకు అంటే ప్రెగ్నెంట్ అనుకున్నాను గానీ బట్ క్యారేజ్ అయిపోయింది, మిస్‌క్యారేజ్ అయిపోయింది అన్నట్లు అనుకుంటూ ఉంటారు. మరి Right. అది ఎలా అంటారు అసలు? అంటే దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలా? ఆ మధ్య చాలా Yes. క్రూషియల్ టైమ్ అంటారా? That is called recurrent pregnancy losses అది. హ్మ్. So recurrent pregnancy losses, as I said, mother medical history also matters, and baby ఎలా chromosome genetic problem also matters, and also mother కి environmental things like వాళ్ళు ఏం తీసుకుంటున్నారు ఆహారం కూడా matters అన్నమాట. If at all mother కి conditions pre medical conditions ఉంటాయి, like mother కి hypertension కానీ డయాబెటిస్ కానీ మదర్ కి ఏదైనా సర్జికల్ ఆర్ మెడికల్ హిస్టరీ థైరాయిడ్ కానీ ఇలాంటివి ఉందనుకోండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిన ఛాన్సెస్ ఉందనుకోండి, మళ్ళీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటుంది. ఆర్ జెనెటిక్ పూర్వం కూడా, లైక్ ఇఫ్ అట్ ఆల్ జెనెటిక్ కాంప్లికేషన్స్ ఉంది, మదర్ అండ్ ఫాదర్ సేమ్ కన్సాంగినస్ మ్యారేజ్ అంటాం, మేనరికంలో పెళ్లి అవునవును. చేసుకుంటే కూడా, సో వెంటనే వచ్చి ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు డూ అ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ఇఫ్ నౌ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి, ఓకే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని, ఐదర్ యూ కెన్ గో టు యువర్ obstetrician ఆర్ యూ కెన్ గో టు యువర్ ఫీటల్ మెడిసిన్ అండ్ సిట్ అండ్ టాక్ అబౌట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఈస్ యువర్ మెడికల్ హిస్టరీ అన్ని రూల్ అవుట్ చేసుకుంటే ఇలాంటి లాసెస్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. మీకు చాలా కాంప్లికేషన్స్ వచ్చే పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా మేడం. సో అటువంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే రేర్ కేసెస్ ఏవైనా ఉన్నాయంటారా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. మనం అన్ని ఆర్గన్స్ అప్పుడే డెవలప్ అవుతుంటారు కాబట్టి, నేను చెప్పినట్టు తయారీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇఫ్ అట్ ఆల్ వీ ఫైండ్ అవుట్ ఫ్యూ తయారీ ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాట్ టైప్ ఆఫ్ హార్ట్ డిజీజ్ అని చూస్తే దానికి ఏదైనా కరెక్టివ్ ట్రీట్మెంట్ ఉందా లేదా. ఒక్కొక్క ట్రీట్మెంట్ అయితే కడుపులో ఉండేటప్పుడే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీటల్ అనీమియా చెప్పాను నేను. సో అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో చెప్పాను, ట్విన్స్లో ఒక ట్విన్ చిన్నదిగా గ్రో అవ్వడం, ఇంకొక ట్విన్ పెద్దదిగా గ్రో అవ్వడం, ఆర్ ట్విన్కి ఈక్వల్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో లేకుండా బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు, అది లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఆ పార్టిషన్ కరెక్ట్గా చేసి రెండు బేబీస్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెళ్ళడానికి మనము అవకాశం ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫీటల్ ఇంటర్స్టిషియల్ లేజర్ థెరపీ అంటాము. ఆర్ there is other technique called, if at all babyకి చెప్పినట్టు హార్ట్ ప్రాబ్లమ్స్, there is corrective and non corrective things also. సో వాళ్ళకి కరెక్ట్ అయిన టైంలో డిడక్ట్ చేసి సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఈ బేబీ పుట్టిన తర్వాత ఎంత పర్సంటేజ్ బేబీ నార్మల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అని. బికాస్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్